హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఈరోజు ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోబోతున్నామండి. అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే ఎస్జిటి యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండబోతుంది, అదొక ముఖ్యమైనటువంటి అంశము. మరొక అంశము, ఒకవేళ మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, ఏ కేటగిరీ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు కేటగిరీ అంటే ఏంటి, కేటగిరీ 1 అని ఏ స్కూల్ని పిలుస్తారు, కేటగిరీ 2 అని ఏ స్కూల్ని పిలుస్తారు, కేటగిరీ 3 అంటే ఏంటి, కేటగిరీ 4 అంటే ఏంటి, ఇదొక విషయాన్ని తెలుసుకుందామండి. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు స్టేషన్ పాయింట్స్ అంటే ఏంటి, సర్వీస్ పాయింట్స్ అంటే ఏంటి, స్టేషన్ పాయింట్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, సర్వీస్ పాయింట్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనే విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి దాకా చూశారనుకోండి, ఈ అంశాల మీద మీకు పూర్తిగా పట్టొస్తుంది. ఎటువంటి అపోహలకు తావు లేకుండా నేను పూర్తిగా స్పష్టమైన సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ముఖ్యమైన అంశాల్లోకి మనము వెళ్ళిపోదాం. ఇందులో మొట్టమొదటి అంశం ఏంటండి, ఎస్జిటి యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది. ఈ పాటికే మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి రెస్పాన్స్ షీట్ చూసుకునే ఉంటారు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చుంటాయని ఒక అవగాహన మీకు ఉంటుంది. ఇప్పుడు మనం కట్ ఆఫ్ విషయానికి వస్తే, ఏ జిల్లాలో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది అనే విషయాన్ని మనం డిస్కస్ చేయాలి అంటే, దీనికంటే ముందు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పగలరా? నిజం చెప్పండి, ఎవరైనా కానీ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని అక్యురేట్గా చెప్పగలరా? ఎవ్వరు కూడా అక్యురేట్గా చెప్పలేరండి. ఒకవేళ నేను చెప్పినటువంటిది అక్యురేట్ అని ఎవరైనా చెప్పాడు అంటే వాడు ఖచ్చితంగా మూర్ఖుడండి. మీరు వాని మాటలు నమ్మొద్దండి. కట్ ఆఫ్ అనేది కేవలం ఊహాగానాలు మాత్రమే. మీరు ఏవేవో వీడియోలు చూసి దాన్నే కట్ ఆఫ్గా తీసుకొని నాకు జాబ్ వస్తుందని సంతోషపడటము, లేదా నాకు జాబ్ రాదని బాధపడటము, ఇలాంటివి ఏవి చేయొద్దండి. కాకపోతే మీకు ఒక అవగాహన రావాలి అంటే కట్ ఆఫ్ ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కాకపోతే వాటి మీద పూర్తిగా ఆధారపడద్దండి. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది జిల్లాని బట్టి మారుతూ ఉంటుంది. ఒక జిల్లాలో 80 మార్కులు వస్తే జాబ్ వస్తుంది, మరొక జిల్లాలో 60 మార్కులు వస్తేనే జాబ్ వస్తుందండి. ఎందుకు ఈ విధంగా ఉంటుందంటే కొన్ని జిల్లాల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని జిల్లాల్లో కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ కూడా ఈ కట్ ఆఫ్ మార్క్స్ ను నిర్ణయిస్తుంది. మనము డిఫరెంట్ సెషన్స్ లో ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఈ డిఫరెంట్ సెషన్స్ లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే కొన్ని రోజులు ఈజీగా ఉండొచ్చు, కొన్ని రోజులు కష్టంగా ఉండొచ్చు కదా. చివరికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ మార్కులన్నింటినీ సరి సమానం చేస్తుందండి. ఈ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ గురించి మీరేం వర్రీ కావాల్సిన అవసరం లేదండి. ఎవరికి కూడా మార్కులలో ఎక్కువగా డిఫరెన్స్ రాదండి. దాదాపు 1 లేదా 2 లేదంటే అంతకంటే తక్కువే అండి. యాడ్ అవ్వచ్చు లేదా తగ్గవచ్చు. కాబట్టి నార్మలైజేషన్ అనే ప్రాసెస్ గురించి మీరు ఏమాత్రం వర్రీ కావాల్సిన అవసరము లేదు. ఇక మనం కట్ ఆఫ్ విషయానికి వస్తాము. ఖచ్చితంగా కట్ ఆఫ్ అనే విషయము ఎవరు కూడా అక్యురేట్గా చెప్పలేరు. కాబట్టి మీరు సంతృప్తి చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో నా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో నేను మీకు కట్ ఆఫ్ అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కాకపోతే నేను చెప్పేటటువంటి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా అక్యురేట్ కాదండి. దాదాపుగా ఒక అంచనాకు మాత్రమే మీరు రావచ్చు, దీనికి అటు ఇటు కావచ్చు. కాబట్టి మీరు ఈ కట్ ఆఫ్ మార్క్స్ గురించి పూర్తిగా వర్రీ అవ్వాల్సినటువంటి అవసరము లేదు. మీకు అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి రిజల్ట్స్ తర్వాత ఏ జిల్లాలో ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు మనం మరొక వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మనము కట్ ఆఫ్ గురించి ఒక అంచనాకు రావాలి అంటే, ముఖ్యంగా ఓసీ అభ్యర్థులు అయితే ఒక 70 మార్క్స్ వచ్చాయనుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పొచ్చండి ఓసీ క్యాండిడేట్స్కు. ఒకవేళ బీసీ అనుకోండి ఒక 65 మార్క్స్, బీసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే 100కు 65 మార్క్స్ వచ్చాయనుకోండి, కాస్త ఆశలు పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఎస్సీ కేటగిరీ అనుకోండి, ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు, ఒక 60 మార్క్స్ కండి అటు ఇటు ఉన్నాయనుకోండి, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశము ఉంటుంది. ఇది అన్ని జిల్లాల్లో సమానంగా ఉండదండి. ఒక్కో జిల్లాలో ఎక్కువ ఉండొచ్చు, ఒక్కో జిల్లాలో తక్కువ ఉండొచ్చు. కాబట్టి మీరు కట్ ఆఫ్ మార్క్స్ అనే దాని గురించి వర్రీ కావద్దండి. ఎవరు కూడా కట్ ఆఫ్ మార్క్స్ను అక్యురేట్గా చెప్పడము అసాధ్యము. ఓకేనా అండి? కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కాస్త పెరగొచ్చు లేదా కాస్త తగ్గొచ్చు. కాకపోతే మీకు ఈ పాటికే కాన్ఫిడెన్స్ వచ్చింటుందండి, నాకు ఈ మార్క్స్ వచ్చాయి, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది లేదా ఖచ్చితంగా జాబ్ రాదనే విషయం మీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది. సంతోషం అండి మీకు అందరికీ జాబ్ వస్తే. ఇప్పుడు మనము ఒకవేళ మీకు జాబ్ వచ్చింది అనుకోండి,
అప్పుడు మీరు ఏ స్కూల్ను సెలెక్ట్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయండి. ఎలాంటి స్కూల్ను చూస్ చేసుకోవాలి అంటే సాధారణంగా స్కూల్స్ని ఏం చేస్తారంటే ముఖ్యంగా నేను ఏ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నానంటే మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూల్స్ గురించి మాట్లాడతానండి. ఈ మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూల్స్ను 4 రకాలుగా డివైడ్ చేస్తారండి. ఆ 4 రకాలు ఏంటి, ఏ కేటగిరీ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే భవిష్యత్తులో మన ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు ఇమేజ్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము ఇమేజ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ చాలా జాగ్రత్తగా గమనించండి. హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ను బేస్ చేసుకుని స్కూల్స్ను 4 కేటగిరీలుగా విభజించారండి. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ, ఫోర్త్ కేటగిరీ అని. మీరు ఒకవేళ ఫస్ట్ కేటగిరీలో పనిచేస్తే ఫస్ట్ కేటగిరీ స్కూల్స్ అంటే ఏవంటే సింపుల్గా చెప్పాలి అంటే సిటీలో ఉండే స్కూల్స్ అండి. ఆ సిటీస్ ఏవి అనేవి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ టైం వీడియో చేస్తా. ఆ వీడియోలో సిటీ పేర్లతో సహా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఏ సిటీలో అయితే 16% హెచ్ఆర్ఏ ఇస్తారో అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ కేటగిరీ స్కూల్స్ అంటారండి. అంటే మీ బేసిక్ 50,000 ఉందనుకోండి, ఆ 50,000 మీద మీకు 16% హెచ్ఆర్ఏ వస్తుందండి. అప్పుడు మీరు ఫస్ట్ కేటగిరీ స్కూల్లో ఉన్నారని అర్థం. మీరు ఫస్ట్ కేటగిరీ స్కూల్లో పనిచేస్తే 1 సంవత్సరం పనిచేస్తే 1 పాయింట్ వస్తుందండి. 1 సంవత్సరం పనిచేసినందుకు ఇచ్చేటటువంటి 1 పాయింట్ని ఏమంటారంటే స్టేషన్ పాయింట్స్ అంటారండి. ఓకేనా అండి, స్టేషన్ పాయింట్స్. ఒకవేళ మీరు సెకండ్ కేటగిరీ స్కూల్లో పనిచేస్తే మీకు 12% హెచ్ఆర్ఏ వస్తుందండి. మీరు సెకండ్ కేటగిరీ స్కూల్లో పనిచేసినందుకు 1 సంవత్సరానికి ఎన్ని స్టేషన్ పాయింట్స్ ఇస్తారంటే 2 స్టేషన్ పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే మీరు ట్రాన్స్ఫర్స్ అప్లై చేసేటప్పుడు ఈ పాయింట్స్ను ఆధారంగా చేసుకునే మీకు ట్రాన్స్ఫర్ అనేది రావడము జరుగుతుంది. ఎక్కువ పాయింట్స్ ఉంటే మీరు లిస్ట్లో ముందుంటారు, తక్కువ పాయింట్స్ ఉంటే లిస్ట్లో వెనక ఉంటారు. ఫస్ట్ కేటగిరీ స్కూల్స్ అంటే సిటీస్ అండి. ఆ సిటీ యొక్క 8 కిలోమీటర్ల పరిధిలో ఉండే అన్ని స్కూల్స్ కూడా. సెకండ్ కేటగిరీ స్కూల్స్ అంటే టౌన్స్ అండి. ఇక్కడ 12% హెచ్ఆర్ఏ ఇస్తారు. ఆ టౌన్ చుట్టుపక్కల ఉండే విలేజెస్ కూడా సెకండ్ కేటగిరీ స్కూల్లో ఉంటాయి. ఇప్పుడు మనము థర్డ్ కేటగిరీ స్కూల్స్ గురించి తెలుసుకుందాం. ఏ స్కూల్లో అయితే 10% హెచ్ఆర్ఏ ఇస్తారో అలాంటి స్కూల్స్ను థర్డ్ కేటగిరీ స్కూల్స్ అంటారండి. ఇవన్నీ కూడా విలేజెస్ అండి. థర్డ్ కేటగిరీలో ఉండే స్కూల్స్ విలేజెస్సే, ఫోర్త్ కేటగిరీ స్కూల్లో ఉండేవి కూడా విలేజెస్సే. థర్డ్ కేటగిరీలో 10% హెచ్ఆర్ఏ వస్తుంది, ఫోర్త్ కేటగిరీ కూడా 10% హెచ్ఆర్ఏ వస్తుంది. మీరు థర్డ్ కేటగిరీలో పనిచేస్తే 3 పాయింట్స్ వస్తాయి సంవత్సరానికి. ఫోర్త్ కేటగిరీలో పనిచేస్తే సంవత్సరానికి స్టేషన్ పాయింట్స్ 5 వస్తాయండి. ఎందుకండి ఫోర్త్ కేటగిరీలో 5 పాయింట్స్ ఇస్తారు మీరు 1 సంవత్సరం పనిచేస్తే అంటే దానికి ఒక కారణం ఉందండి. ఎలాంటి స్కూళ్ళను ఫోర్త్ కేటగిరీ స్కూల్స్ అంటారంటే ఆ స్కూల్కు తార్ రోడ్డు కానీ మట్టి రోడ్డు కానీ ఉండదండి. మంచి రవాణా సౌకర్యం ఉండదు. అక్కడికి బస్సులు వెళ్ళే ప్రసక్తే ఉండదు. మోస్ట్లీ ఆటోలు కూడా వెళ్ళవండి అక్కడికి. మీరు ఖచ్చితంగా మీ సొంత బైక్నో, సొంత స్కూటీనో లేదా కొన్ని సందర్భాల్లో సైకిలో వేసుకోపోవలసి ఉంటుంది. ఒకవేళ వర్షాలు వచ్చాయనుకోండి రోడ్డు కూడా బ్లాక్ అయ్యే అవకాశము ఉంటుంది. అలా రవాణా సౌకర్యం లేనటువంటి విలేజెస్లో ఉండే స్కూళ్ళను ఫోర్త్ కేటగిరీ స్కూల్స్ అంటారు. ఒకవేళ రవాణా సదుపాయం బాగా ఉందనుకోండి, తార్ రోడ్డు కానీ మట్టి రోడ్డు కానీ బస్సు వెళ్ళే ఆటో వెళ్ళే సౌకర్యం ఉందనుకోండి, విలేజెస్లో ఉండే అలాంటి స్కూళ్ళను థర్డ్ కేటగిరీ స్కూల్స్ అని అంటారు. థర్డ్ కేటగిరీలో పనిచేసిన హెచ్ఆర్ఏ 10%, ఫోర్త్ కేటగిరీలో పనిచేసిన హెచ్ఆర్ఏ 10%. ఈ ఫోర్త్ కేటగిరీ స్కూల్స్కు ఖచ్చితంగా లేడీస్ తీసుకోవద్దండి, అవాయిడ్ చేయండి. ఈ ఫోర్త్ కేటగిరీ స్కూల్స్ను జెంట్స్ తీసుకోవడం చాలా బెటర్ అండి. ఇక్కడ ఒక లాభం ఏంటంటే మీరు 1 సంవత్సరానికి 5 పాయింట్స్ గెయిన్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో మీ అందరి ఫ్రెండ్స్ కంటే, మీతో పాటు సెలెక్ట్ అయినటువంటి మీ ఫ్రెండ్స్ అందరికంటే మీరు ట్రాన్స్ఫర్లో ముందుంటారు. అలాంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జెంట్స్ ఫోర్త్ కేటగిరీ స్కూళ్ళు ప్రిఫర్ చేయండి. లేడీస్ మాత్రము ఎట్టి పరిస్థితిలో ఈ ఫోర్త్ కేటగిరీ స్కూల్స్లో తీసుకోవద్దండి. మనము ఇంతవరకు స్టేషన్ పాయింట్స్ అంటే ఏంటో డిస్కస్ చేశాము, స్కూల్ కేటగిరీస్ గురించి డిస్కస్ చేశాము. ఇప్పుడు మనము సర్వీస్ పాయింట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి, డెఫినేషన్ ఏంటంటే 1 సంవత్సరం ఉద్యోగం చేసినందుకు ఇచ్చే పాయింట్స్ను సర్వీస్ పాయింట్స్ అని అంటారు.
1 సంవత్సరం పనిచేస్తే 0.5 ఇస్తారు. మీరు ఎక్కడైనా ఒక చోట లేదా ఏదో ఒక స్కూల్లో 1 సంవత్సరం పనిచేశారనుకోండి, మీరు 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేసినందుకు మీకు వచ్చే సర్వీస్ పాయింట్స్ ఎన్నండి? 5 అండి. ఇప్పుడు చూడండి, నాకు ఉద్యోగం వచ్చి 20 సంవత్సరాలు అయిందండి. నేను ట్రాన్స్ఫర్స్కి అప్లై చేశాను అనుకోండి, నాకు ఉద్యోగం వచ్చి 20 సంవత్సరాలు అయింది కాబట్టి సర్వీస్ పాయింట్స్ ఎన్ని వస్తాయంటే 10 వస్తాయండి. సంవత్సరానికి 0.5 అండి, 2 ఇయర్స్కు 1 వస్తుందండి. ఆ విధంగా నాకు జాబ్ వచ్చి 20 ఇయర్స్ అయింది కాబట్టి నాకు సర్వీస్ పాయింట్స్ ఎలా వస్తాయండి? 10 వస్తాయండి. ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్స్లో ఈ సర్వీస్ పాయింట్స్ని మరియు స్టేషన్ పాయింట్స్ని ఎలా లెక్కిస్తారో అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. ట్రాన్స్ఫర్స్లో పాయింట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, కేటగిరీ 1 స్కూల్లో, కేటగిరీ 2 స్కూల్లో, కేటగిరీ 3, కేటగిరీ 4లో అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. కేటగిరీ 1 స్కూల్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ముందుగా చూడండి, మీరు ఒక స్కూల్లో గరిష్టంగా 8 సంవత్సరాలు పనిచేయచ్చండి. 8 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేయడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మీరు ఒక స్కూల్లో 8 సంవత్సరాలు పనిచేస్తే ఎలా పాయింట్స్ వస్తాయి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. కేటగిరీ 1 స్కూల్లో చూడండి, ఇక్కడ 2 రకాల పాయింట్స్ ఉంటాయండి. స్టేషన్ పాయింట్, సర్వీస్ పాయింట్. స్టేషన్ పాయింట్ అంటే ఏంటండి? మీరు ఒక స్కూల్లో 8 సంవత్సరాలు పనిచేయచ్చు. ఆ 8 సంవత్సరాలు పనిచేస్తే కేటగిరీ 1 స్కూల్లో చూడండి, సంవత్సరానికి 1 పాయింట్ వస్తుంది కాబట్టి మీరు 8 ఇయర్స్ పనిచేస్తే 8 పాయింట్లు వస్తాయి. నెక్స్ట్ చూడండి, సర్వీస్ పాయింట్స్. సర్వీస్ పాయింట్స్ అంటే ఏంటి? మీరు ఒకవేళ ఒక స్కూల్లో 8 సంవత్సరాలు పనిచేస్తే మీరు అందించినటువంటి సేవకు కాను 0.5 పాయింట్ ఇస్తారు సంవత్సరానికి. అట్లా 8 ఇయర్స్ పనిచేస్తే 4 పాయింట్స్ వస్తాయి. అప్పుడు మీకు టోటల్గా 12 పాయింట్స్ వస్తాయి. కేటగిరీ 1లో మీరు 8 సంవత్సరాలు పనిచేస్తే. ఒకవేళ మీరు కేటగిరీ 2 స్కూల్లో 8 సంవత్సరాలు పనిచేస్తే 20 పాయింట్స్ వస్తాయి. ఎలా వస్తాయి చూడండి, ముందుగా స్టేషన్ పాయింట్స్. కేటగిరీ 2 స్కూల్లో 1 సంవత్సరానికి 2 పాయింట్లు, 8 సంవత్సరాలు చేస్తే 16 పాయింట్లు వస్తాయి. సర్వీస్ పాయింట్స్ సంవత్సరానికి 0.5 ఇస్తారు. మీరు 8 సంవత్సరాలు పనిచేస్తే 4, టోటల్గా 20 పాయింట్స్. ఒకవేళ మీరు కేటగిరీ 3 స్కూల్లో పనిచేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయంటే, స్టేషన్ పాయింట్స్ ఇక్కడ సంవత్సరానికి 3 కాబట్టి 8 ఇయర్స్ పనిచేస్తే 24. సర్వీస్ పాయింట్స్ సంవత్సరానికి 0.5, 8 ఇయర్స్ చేస్తే 4 పాయింట్స్, టోటల్గా 28 వస్తాయండి. అదే కేటగిరీ 4 స్కూల్లో పనిచేస్తే స్టేషన్ పాయింట్స్ ఇక్కడ సంవత్సరానికి 5 అండి, 8 ఇయర్స్ పనిచేస్తే 40 వస్తాయి. సర్వీస్ పాయింట్స్ సంవత్సరానికి 0.5 అండి, 8 ఇయర్స్ పనిచేస్తే 4 పాయింట్స్, టోటల్గా 44. చూడండి, మీరు జాబ్ వచ్చిన తర్వాత సంతోషంలో కేటగిరీ 1 స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు 8 సంవత్సరాల తర్వాత చాలా తక్కువ పాయింట్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో మీరు దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి మీరు స్కూళ్ళను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కేటగిరీ 1 స్కూల్ను, కేటగిరీ 2 స్కూల్ను అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చిన కొత్తలో వయసు తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు కాబట్టి మీరు ఎంత దూరమైన ప్రయాణం చేయగలరు కాబట్టి కేటగిరీ 3 స్కూల్స్ను, కేటగిరీ 4 స్కూల్స్ను సెలెక్ట్ చేసుకుంటే మీరు నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో మీ నివాస ప్రాంతానికి దగ్గరగా వచ్చే అవకాశము ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పుడే కేటగిరీ 1, కేటగిరీ 2 స్కూల్స్ను సెలెక్ట్ చేసుకుంటే అఫ్కోర్స్ మీకు హెచ్ఆర్ఏ ఎక్కువ వస్తుంది. హెచ్ఆర్ఏ ఎక్కువ వస్తుందని మీరు కేటగిరీ 1, కేటగిరీ 2 స్కూల్స్ను సెలెక్ట్ చేసుకుంటే మీరు ఒక స్కూల్లో 8 ఇయర్స్ పనిచేసిన తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్స్లో మీకు తక్కువ పాయింట్స్ వస్తాయి కాబట్టి మీరు లిస్ట్లో చివరిలో ఉంటారు కాబట్టి అప్పుడు మీరు దూర ప్రాంతంలో ఉండే స్కూల్కి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి వయసు తక్కువ ఉన్నప్పుడే మనము ప్రయాణం చేయగలం కాబట్టి మీరు దూర ప్రాంతంలో ఉండే స్కూల్ని ఇప్పుడే తీసుకోండి. కేటగిరీ 3 లేదా కేటగిరీ 4 ఈ స్కూల్స్ను ప్రిఫర్ చేయండి. కేటగిరీ 1, 2లో పనిచేస్తే మీకు తక్కువ పాయింట్స్ వస్తాయి. అప్పుడు మీరు ట్రాన్స్ఫర్స్లో వెనుకబడి పోతారు. ఈ వీడియోను చూడడం ద్వారా మీరు ఏ కేటగిరీ స్కూల్ను సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం మీద మీకు పూర్తి అవగాహన వచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో వల్ల మీరు లబ్ధి పొందింటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి. మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోలతో మనం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.
Until then, bye bye. This is your English Vijay.